హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్‌కే హెయిర్ స్టూడియో. ఈరోజు మన స్టూడియోకి ఒక పాత క్లయింట్ వచ్చారు. తను లాస్ట్ మంత్ ఆల్రెడీ మన దగ్గర ప్యాచ్ అనేది ఫిక్స్ చేయించుకున్నారు. ఇప్పుడేంటంటే సర్వీస్ కోసం వచ్చారు. తను చేసుకున్న ప్రాసెస్ వచ్చేసి బాండింగ్ అనమాట. ఇప్పుడు బాండింగ్ ప్రాసెస్‌లో సర్వీస్ ఎలా ఉంటుందో చూద్దాం. చాలామంది అనుకుంటారు కదా! బాండింగ్ ప్రాసెస్‌లో హెయిర్ ట్రిమ్ చేసి పెడితే మళ్ళీ హెయిర్ రీగ్రోత్ అవుతుందా? కాదా? అని చాలామంది డౌట్ పడుతుంటారు కదా! ఒక్కసారి మీరే లైవ్‌లో చూడండి. తనకు బాండింగ్ ప్రాసెస్ చేసినప్పుడు ఈ పల్చగున్న హెయిర్ అంతా ట్రిమ్ చేసి పెట్టాం కదా! ఇప్పుడు చూడండి చిన్న చిన్నగా హెయిర్ గ్రోత్ అనేది స్టార్ట్ అయిపోయింది. అంటే మనము ఈ గమ్ టేప్ పెట్టడం వల్ల మళ్ళీ హెయిర్ పెరగదేమో అని అలాంటి అపోహలేం పెట్టుకోకండి. ఈ గమ్ టేప్ వల్ల మనకైతే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఎవరైనా ఈజీగా పెట్టుకోవచ్చనమాట. ఇప్పుడైతే మనం సర్వీసింగ్ ఎలా ఉంటుందో మొత్తం క్లియర్‌గా స్టెప్ బై స్టెప్ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడేందంటే ప్యాచ్ అనేది తీసేసాడు గదా! దాన్ని మంచిగా నీట్‌గా కెమికల్ వాష్ చేసేసి, ఈ పెరిగిన హెయిర్‌ని గూడా ట్రిమ్ చేసేసి మళ్ళీ సైడ్స్‌కి ఇప్పుడు మనం పెట్టిన హెయిర్ ప్యాచ్ అయితే గ్రోత్ అవ్వదు. కానీ ఒరిజినల్ హెయిర్ అయితే గ్రోత్ అవుతుంది కదా! దానికి గూడా ప్యాచ్‌కి తగ్గట్టుగా హెయిర్ స్టైల్ అనేది చేయడం జరుగుతుంది. చేసిన తర్వాత మళ్ళీ ప్యాచ్ టేప్ పెట్టేసి మళ్ళీ ఫిక్స్ చేయడం జరుగుతుంది. ఇప్పుడైతే టెక్నీషియన్ వచ్చి సర్వీసింగ్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తారు. అయిపోయిన తర్వాత చూద్దాం. చూసారు కదా! సర్వీసింగ్ ప్రాసెస్ అయితే అయిపోయింది. చాలామంది అనుకుంటారంటే ఈ గమ్ వల్ల టేప్ వల్ల ఏమైనా ఇచ్చింగ్ గాని, ర్యాషెస్ గాని వస్తాయేమో అని. మీరే చూసారు కదా! ఆ క్లయింట్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఎలాంటి ఇచ్చింగ్ గాని, ర్యాషెస్ గాని ఏం లేకుండా తనకైతే నేచురల్‌గా అనిపించింది. తనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. మీరు కూడా ఇలాంటి బట్టతల సమస్యతో బాధపడుతున్నట్లయితే వెంటనే మీకు దగ్గరలో ఉన్న ఆర్‌కే స్టూడియో బ్రాంచ్‌ని సంప్రదించండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్.